డైలీ టేస్ట్ ది డైలీ. కరీంనగర్ మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఏదైతే గతంలో చేసిన పరిపాలన మనం చూసిండ్రు, ఇప్పుడు 2 సంవత్సరాల బీజేపీ మాటలు మాట్లాడు. ఇంత కేంద్ర మంత్రిగా ఉన్నాడు, రూపాయలు రాలేదు, చారణ బిల్ల రాలేదు, ఇక్కడ నిన్నడో మాట్లాడడం లేదు, డంప్యాడ్ ఇస్తున్నారు, డంప్యాడ్ చేయలేదు, అన్ని పెండింగ్ ఉన్నాయి, వీళ్ళతో కాదు మళ్ళీ మీతోటే కావాలి అనే ఉద్దేశం. మరి 3 సంవత్సరాలు ప్రభుత్వం వస్తే కావచ్చు, కానీ 3 సంవత్సరాలు వెయిట్ చేసినా చేయకుండా మేము బీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ, సార్ మోసపోయిన వాళ్ళ మోసపోము అని క్లియర్ చెప్పింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తాం. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి గతంలో లేని విధంగా మెజార్టీ కల్పిస్తాము, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తామని చెప్పి ప్రజలకు పవన కనబడుతుంది క్లియర్. ఏదో డబ్బు పెట్టడానికో కాదు, కానీ వాస్తవాలు అలానే ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. 100% రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ. మేము కాదనేది బీజేపీ అడగండి, కాంగ్రెస్ అడు, ఎవరు ఎప్పుడు వాళ్ళ క్యాడర్ అదే చెప్తారు. లేదా మేము ప్రజలు కూడా విస్మరించిపోయని చెప్పి, అందుకే ఏ నాయకుడంగా గ్రామాలకు పోయి మీటింగ్ పెట్టాడు, తిరుగుతారండి, అక్కడ స్టేట్మెంట్ ఇస్తారు. ప్రజలలో ఒక వ్యతిరేకత కనబడుతున్నది, ఈ ప్రజల వ్యతిరేకత ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతున్నది మెల్లమెల్లగా. గతంలో లాస్ట్ 1 year మన వ్యతిరేకత లాస్ట్ 6 నెలల ముందు అయింది, అప్పుడప్పుడు మనకి ఇక్కడ సింటమ్స్ రాలేదు, కానీ ప్రజల్లో డైరెక్ట్ వ్యతిరేకత అనేది కనబడుతూ ఉన్నది. కాబట్టి రేపు రాబోయే గవర్నమెంట్ మనది, అందులో ఎక్కడ డౌట్ లేదు. నేనేమంటా ఓపిక అనేది ఉండాలి, మనిషికి సమయం ఉండాలి, లౌక్యం ఉండాలి. ఆ లౌక్యం నిజంగా మనము అడుగులు వేసుకోవాలి. ఈ రోజు మళ్ళీ సర్వేయించారు, మరి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదంటున్నారు, మరి మాకు ఓటేస్తారా? మాకు ఓటేస్తే ప్రజలు ఆలోచిస్తారు, మరి కేంద్రంలో లేదు, రాష్ట్రం లేదు, మీకు ఓటు వేయాలి ఎందుకని కూడా అడుగుతానికి వస్తారు. అది కూడా అడిగితే మా సర్వేలో చెప్పిర్రు, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ కి మీరు మంచిగా చేసినట్టారు కదా, మరి టీఆర్ఎస్ కి ఓటేస్తే మీకు ఏం లాభం అని అడిగి అది కూడా అడిగించాను. వీళ్ళేమన్నది ఈ రెండు పార్టీకి గెలిచింది మాకేం లాభం వచ్చింది, 2 సంవత్సరాలు చేయడం ఇంకా 3 సంవత్సరాలు చేయడు కాబట్టి మా కసిగా తీర్చుకోవాలి వీళ్ళ మీద, డెఫినెట్ గా మేము టీఆర్ఎస్కి వేద్దామని చెప్పేసి. ఇక డెవలప్మెంట్ చేసింది వాళ్ళే, డెవలప్మెంట్ చేస్తే కూడా వాళ్ళే. ప్రజలకు ఏదైతే గతంలో చేసిన